ఇప్పుడే 'శివకార్తికేయన్' గారి 'మద్రాసి' మూవీ యూఎస్ఏ ప్రీమియర్ చూసొచ్చాను. మురుగదాస్ గారి సినిమా అంటే మనకు గుర్తొచ్చేవి 'గజిని', 'తుపాకీ', 'కత్తి' లాంటి బిగ్ యాక్షన్ డ్రామాస్ విత్ స్ట్రాంగ్ రైటింగ్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు హైప్ ఉంది. మురుగదాస్ గారు గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ 'మద్రాసి' అనే టైటిల్ ఇట్సెల్ఫ్ మాస్ యాక్షన్ డ్రామా వైబ్ ఇచ్చింది. అలానే 'శివకార్తికేయన్' కూడా తన స్టార్డమ్‌ని బిల్డ్ చేసుకుంటున్నాడు. సో కాంబో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కానీ ప్రమోషన్స్ వీక్. రిలీజ్‌కి ముందు బజ్ లేదు. పైగా ఈ ఇయర్ మురుగదాస్ గారు డైరెక్ట్ చేసిన 'సికందర్' అనే ఫిల్మ్ డిసప్పాయింట్ చేసింది. వీటి వల్ల చాలా లో ఎక్స్‌పెక్టేషన్‌తోనే సినిమాకెళ్ళాను. సో సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైప్ మీద నొక్కండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, బీహార్, యూపీ లాంటి స్టేట్స్ నుండి తమిళనాడుకి గన్స్ స్మగిల్ చేస్తున్న సిండికేట్ ఉంటుంది. ఈ ఇల్లీగల్ ట్రేడ్ వల్ల స్టేట్‌లో చాలా మందికి గన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. స్టేట్ మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అని దీన్ని ఆపడానికి ఎన్ఐఏ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఆపరేషన్‌లో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, హీరో క్యారెక్టరైజేషన్. ఒక నార్మల్ కమర్షియల్ యాక్షన్ హీరోలా కాకుండా మురుగదాస్ కొంచెం డిఫరెంట్ షేడ్స్ యాడ్ చేయడానికి ట్రై చేశారు. ఫుల్‌గా అవుట్ ఆఫ్ ద బాక్స్ కాకపోయినా కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. ఒక ఎమోషనల్ లేయర్ అండ్ కొన్ని డెసిషన్స్ యాడ్ చేశారు. అది ఎవ్రీ టైం వర్క్ అవ్వకపోయినా ఏదో కొంచెం కొత్తగా చూసాం అనే ఫీలింగ్ ఉంది. అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది. కొన్ని ఫైట్స్ సాలిడ్ గా స్టేజ్ చేశారు. ఎస్పెషల్లీ విద్యుత్ జన్వాల్తో ఉన్న సీక్వెన్సెస్. యాక్షన్ ఎలాగో తన ప్లే గ్రౌండ్ కాబట్టి ఒక ఆట ఆడుకున్నాడు. శివకార్తికేయన్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఇంటెన్స్ అండ్ హై ఎనర్జీతో ఉంటాయి. అండ్ ఈ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది అనిరుద్ రవిచందర్ బీజిఎం. ఎస్పెషల్లీ 'మద్రాసి' టైటిల్ ట్రాక్ అయితే టూ గుడ్ ఉంది. అండ్ ఆల్సో ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగా ల్యాండ్ అయింది. కమింగ్ టు ద నెగటివ్స్, స్టోరీ లైన్ ఈస్ వెరీ థిన్. గన్ స్మగ్లింగ్ అనే పాయింట్ ఆల్రెడీ చాలా సార్లు చూసాం. సినిమా అంతా ఎలాంటి ప్రోగ్రెషన్ లేకుండా చాలా ఫ్లాట్ గా నడుస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది క్లైమాక్స్ వరకు. స్టోరీ ప్రోగ్రెస్ అవ్వకుండా అన్నెసరీ సీన్స్ తో, జీరో డ్రామా, జీరో ఇంపాక్ట్ తో చాలా డల్ గా ఉంటుంది. సినిమా లెంత్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఎంతసేపు రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ చాలా కన్వీనియంట్ రైటింగ్ అనిపించింది. క్యారెక్టర్స్ కలవడం చాలా సిల్లీ అండ్ కన్వీనియంట్ గా డిజైన్ చేశారు. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ని మీట్ అవ్వాలి అంటే అప్పుడే సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనే అప్రోచ్ తో రాసినట్టు అనిపించింది. స్టేక్స్ బిల్డ్ చేయకుండా చాలా క్యాజువల్ గా ఫార్వర్డ్ అవుతుంది. ఎన్ఐఏ ఆపరేషన్ అంటారు కానీ అసలు ఆ ఆపరేషన్ ఏ మాత్రం ప్రొఫెషనల్ గా ఉండదు. ఆఫీసర్స్ చనిపోతారు, జనాలు చనిపోతారు, కానీ ఏం యాక్షన్ ఉండదు. ఆపరేషన్ రిలేటెడ్ ఏది కూడా బేసిక్ క్యూరియాసిటీ బిల్డ్ చేయలే. లైక్ ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎలా పట్టుకుంటారు, అసలు పట్టుకుంటారా లేదా అని ఇలాంటివి ఏవి ఉండవు. వన్ మోర్ నెగిటివ్ ఈస్ ఎమోషనల్ కనెక్షన్. హీరో బ్యాక్ స్టోరీ ఆర్ ఎమోషనల్ యాంగిల్ అసలు కనెక్ట్ అవ్వలేదు. క్యారెక్టరైజేషన్ డిసైడ్ చేసి ఆ బ్యాక్ స్టోరీని రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టు ఉంటుంది. సో ఎమోషనల్ బీట్స్ అథెంటిక్ గా అనిపించవు. యాక్చువల్లీ ఈ ప్లాట్ పాయింట్ కి ఎమోషనల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. బట్ అసలు సరిగ్గా రాసుకోలేదు. సో జీరో ఇంపాక్ట్. కమింగ్ టు ద ఎడిటింగ్, ఫస్ట్ హాఫ్ మొత్తం అబ్రప్ట్ కట్స్ చాలా చోపీగా అనిపించింది. సడన్ టైటిల్ కార్డ్, సడన్ హీరో ఎంట్రన్స్ లాంటి థింగ్స్ చాలా అన్ప్లెజెంట్ గా అనిపిస్తాయి. సీన్ టు సీన్ ఫ్లో కూడా స్మూత్ గా ఉండదు. సాంగ్స్ ఆర్ ద స్పీడ్ బ్రేకర్స్. ఆల్రెడీ వీక్ గా ఉన్న స్టోరీని డిస్టర్బ్ చేస్తాయి ఈ సాంగ్స్. పోనీ ఆ సాంగ్స్ అన్నా బాగున్నాయా అంటే లేదు. అసలు అనిరుద్ధే ఇచ్చాడు ఆ సాంగ్స్ అని డౌట్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో 4 సాంగ్స్ వస్తాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అసలు అవసరం లేని సిచ్యువేషన్స్ లో వస్తాయి ఈ సాంగ్స్. దానివల్ల సినిమా మూడ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ విద్యుత్ జన్వాల్ ఈస్ అండర్ యూటిలైజ్డ్ భయ్యా. ఆయన ఇంట్రో చూసి ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారు, ఫోన్లే మంచి రోల్ ఏదో ఇచ్చింటారు అనుకున్నా. బట్ చూస్తే అసలు రోలే లేదు పాపం. స్కోప్ లేని క్యారెక్టర్ ఇచ్చి ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివకార్తికేయన్ గారు ఎక్స్ట్రాడినరీగా ఛాలెంజింగ్ రోల్ ఏం కాకపోయినా యూజువల్ గా చేసినట్టు ఈజ్ తో క్యారీ చేస్తారు. రుక్మిణి వసంత్ కి కూడా పెద్ద స్కోప్ ఉన్న రోల్ ఏం పర్లేదు. బట్ ఇచ్చిన రోల్లో బాగానే చేసింది. బీజు మీనన్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అండ్ తన రోల్లో బాగా చేశారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల ఏమో కానీ వావ్ అని ఏం అనిపించలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా బాగాలేదు భయ్య. థియేటర్ నుండి బయటకు వచ్చాక కనీసం గుర్తు పెట్టుకునే సీన్ ఒక్కటి కూడా లేదంట్రా అనిపించింది. ఈ రోజు మీరే సినిమాకు వెళ్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఆల్రెడీ ఘాటి రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బాగీ 4 రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.